నమస్తే వెల్కమ్ టు రీజనల్ రౌండప్. రాష్ట్ర వార్తలని లేదా ప్రాంతీయ అంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం రీజనల్ రౌండప్ 2వ ఎపిసోడ్ ఇది. ఈ వారంలో జరిగిన 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ బీవీఎస్ భాస్కర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. భాస్కర్ గారు, ఈ వారం రీజనల్ రౌండప్ లో ముఖ్యమైన అంశము కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి ఎంత జరిగిందో తేల్చేందుకు పీసీ ఘోష్ కమిషన్ వేయడం జరిగింది. జస్టిస్ పీసీ ఘోష్ గారి కమిషన్ సుమారు 14 నెలలుగా చాలా మందిని విచారించింది. సుమారు 200 పైచిలకు అధికారులను విచారించామని, తాజా మాజీ ఐఏఎస్ అధికారులను వాళ్ళని కూడా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి విచారించారు. ఇప్పుడు ఒక పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. కేసీఆర్ గారు కూడా విచారణకు హాజరు కావాలని వాళ్ళు నోటీసులు ఇవ్వడము. కేసీఆర్ మాత్రమే కాదు, అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ గారు కూడా ఈ విచారణకు హాజరు కావాలని పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది. సో నిజానికి కాళేశ్వరం అవినీతి గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే మాట్లాడుతోంది. అండ్ ఎలక్షన్స్లో కూడా ఇది పెద్ద చర్చ అయింది. కాళేశ్వరం కుంగుబాటు జరిగిన సందర్భంలో కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా దీని గురించి స్పందించిన విషయం మనకు తెలుసు. సో ఇప్పుడు పొలిటికల్గా కేసీఆర్ విచారణకు హాజరు కావడము, హరీష్ రావు విచారణకు హాజరు కావడము, అండ్ అందులో ఈటల రాజేందర్ పేరును కూడా చేర్చడము, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఓకే అండి. కాళేశ్వరం ప్రాజెక్టు అని కానీ ఇంకే ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా అవినీతి జరుగుతోంది, జరిగింది అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అయితే ఇప్పటిదాకా అధికారులు, ఇందాక మనం అన్నట్టు అధికారులు మాత్రమే విచారణ ఎదుర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 19లో ప్రారంభమైంది. అప్పటి నుంచి నిర్మించుకుంటూ వచ్చారు. అయితే ఎప్పుడైతే మేడిగడ్డ కుంగుబాటు గురైంది, 16 నుంచి 21 పియర్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఇంకా పనికిరాదు అన్న పరిస్థితికి వస్తే అప్పుడు అవినీతి కోణం అనేది బయటపడింది. సో అప్పట్లో మొట్టమొదట కేవలం హరీష్ రావు పేరు మాత్రమే వినబడుతూ వచ్చింది. అసలు కేసీఆర్ దాకా ఇది వెళ్తుందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉండేది. అయితే ఎలాగైనా కూడా కేసీఆర్ను కూడా చేర్చాలని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ కృతనిశ్చయంతో ఉన్నట్టు కనబడుతోంది. అంటే చేర్చాలా లేదంటే అక్కడ అవినీతిలో ఆయనకు భాగస్వామ్యం ఉందా లేదా అన్న విషయంలో పీసీ ఘోష్ కమిషను వచ్చే నెల 5వ తేదీ కేసీఆర్ను, 6న హరీష్ రావును, ఆ తర్వాత 9వ తేదీ ఈటల రాజేందర్ని తన ముందు హాజరు కావాలని కోరింది. ఇక్కడ కేసీఆర్ గారిని తీసుకురావడానికి ప్రధాన కారణము ఆయన అవినీతి గురించి మనకి అందరికీ తెలుసు. ఈ అవినీతి వల్లే ఓడిపోయింది బీఆర్ఎస్, కుటుంబ పాలన అవినీతి కారణాలతోనే ఓడిపోయింది అన్న విషయాన్ని పదే పదే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్లడంతో అప్పుడు ఈ అవినీతి గురించి ప్రజలు ఆలోచించి ఆ రకంగా తీర్పు ఇచ్చారు అనేది కాంగ్రెస్ వాదన. ఇప్పుడు ఏమైందంటే ఈ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి వచ్చే వరకు ఎప్పుడైతే అవినీతి కోణం బయటపడిందో కేసీఆర్కి కూడా భాగస్వామ్యం ఉంటుంది. ఎందుకంటే క్యాబినెట్ మంత్రివర్గం యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో ఆ మంత్రివర్గాన్ని లీడ్ చేసే నాయకుడు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఈ ప్రాజెక్టులో అవినీతికి సంబంధించిన విషయాల్లో కూరుకున్నారు, ఆయన పాత్రే ప్రధానంగా ఉంటుంది అని భావించి కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా పీసీ ఘోష్ కమిషన్ ముందు వెళ్ళిన అధికారులతో వాళ్ళతో కూడా చర్చించి జరిగిన విషయంగా చెప్తున్నారు. ఎవరైతే అప్రూవర్గా మారుతారంటున్నారు కదా, అలా అప్రూవర్గా మారిన అధికారులు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారు. బయటకు వచ్చి స్టేట్మెంట్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన తర్వాత బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. సో కేసీఆర్ యొక్క పాత్రని ఎలాగైనా ప్రశ్నించాలి అని చెప్పి కమిషన్ కూడా భావించింది. అంటే అది కేవలం అది రాజకీయాలకి సంబంధించిన విషయమే కాదు, చాలామంది అధికారుల దగ్గర అఫిడవిట్స్ కూడా తీసుకుంది లిఖితపూర్వకంగా. ఆ అఫిడవిట్స్లో కూడా కేసీఆర్ పేరును వాళ్ళు ఉటంకించారు. అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేరు కూడా ఉంది. అయితే ప్రత్యక్షంగా హరీష్ రావుకి సంబంధం, అదేవిధంగా కేసీఆర్కి సంబంధం అనేది ఎక్కడ పలానా వాళ్ళకి పలానా రోజు మేము ఇంత ముట్ట చెప్పాము, సూట్ కేసులు ఇచ్చాము అనేది ఎక్కడ జరగదు. అంటే దానికి సంబంధించి రుజువులు, సాక్ష్యాలు ఏమీ ఉండవు. అవినీతిలో ఎలా భాగస్వామ్యారు, ఎలా జరిగింది, కంపెనీలకి ఎలా వెళ్ళాయి అన్న విషయాలే. కానీ కోలుకోలేని దెబ్బ కాళేశ్వరానికి తగిలింది అనేది సుస్పష్టం. నేను అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు నిజానికి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు నిజానికి అప్పుడంతా కూడా కాళేశ్వరం ఇంజనీరింగ్ మార్వెల్ అన్నట్టుగా చూపించొచ్చారు.
లిటరల్లీ చెప్పాలంటే ఇంజనీరింగ్ మార్వెల్ అనేవి ఒక మాన్యుమెంట్గా బిల్డ్ చేయడానికి పనికొస్తుందేమో కానీ లక్షల ఎకరాలకి సాగునీరు అందించే విషయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దానికి అంటే అవుతున్న సాగు కంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అనేది కదా నిజానికి వయబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేది గొడవ కదా. సో కాళేశ్వరం విషయంలో అదే పెద్ద ఆరోపణ. ఇంజనీరింగ్ మార్వెల్ కావచ్చు గాక ఎలా చేస్తున్నారు, ఇంజనీరింగ్ మార్వెల్ కోసమని మనం డబ్బులు పెట్టాలంటే కష్టం కదా, దాని పర్పస్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. బట్ ఇక్కడ నేననేది ఏంటంటే సార్, పొలిటికల్ ఇప్పుడు కేసీఆర్ని విచారణకు పిలుస్తున్నారు. విచారణలో ఒకవేళ కేసీఆర్ దోషి అని తేలింది అనుకోండి, అరెస్ట్ చేస్తారా, ఆయన అరెస్ట్ చేయడానికే ఇవంతా జరుగుతోందా అనేది ఒక చర్చ ఉంది. అండ్ ఇంకోటి కేటీఆర్కే ప్రమేయం లేదు అనుకోవాలా. ఈటల రాజేందర్ ప్రస్తావన ఎందుకు తెచ్చినట్టు? ఈటల రాజేందర్ ఇప్పుడు అసలు యాక్చువల్లీ అందులో లేడు. కాకపోతే ఈటల రాజేందర్ విషయంలో మొన్న మధ్యన పొలిటికల్లీ మనం చూస్తే టీపీసీసీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి అందరూ ఆయన మీద పడ్డారు. అలీబాబా 40 దొంగల్లో ఈయన ఒకడు కాదా అని మాట్లాడిన సందర్భం ఉంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ఈటల రాజేందర్ గారిని పిలిచిందా? అయితే ఇక్కడ ఈటల రాజేందర్ గారి విషయంలో ఆయన యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి పీసీ ఘోష్ కమిషన్ ముందు దానికంటే కూడా రాజకీయ దుమారం అయితే రేగింది. ఆయన్ని మహేష్ కుమార్ గౌడ్తో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా 2-3 సార్లు ఆయన్ని చాలా పరుషంగా ఆయన మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సొంతంగా ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తారా, అది ఏ రకంగా ఆయన్ని దోషిగా నిలబెడుతుంది అనే విషయం మొదటిది. సో దోషిగా నిలబెట్టడానికి కావాల్సిన గ్రౌండ్ ఏదైతే ఉంటుందో గ్రౌండ్ని కాంగ్రెస్ ప్రిపేర్ చేసింది. అంటే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు కావచ్చు అంతకుముందు. అయితే ఇదే సందర్భంలో బీజేపీ ఆయనకి ఒక రక్షణ కవచం మాదిరో లేదంటే కనీసం ఆయనకి మద్దతుగా గట్టిగా ప్రయత్నం చేయలేదు అనేది సుస్పష్టం, ఈజీగా తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే ఆయన్ని 2-3 సార్లు వ్యాఖ్యానించినప్పుడు కౌంటర్ ఇవ్వాల్సిన వాళ్ళు రామచంద్రరావు గారు మరొకరు ఒక ప్రెస్ మీట్ పెట్టి మామూలుగా కౌంటర్ ఇచ్చారు. కానీ రాజేంద్ర గారికి మద్దతుగా గట్టిగా ప్రయత్నం జరిగిందా, బీజేపీ అలా చేసిందా అనేది కూడా ఒక ప్రశ్న. అవును. సో ఆ విషయం ఒక పక్కన పెడితే ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏదైతే ఉంటాయో ఆ దస్త్రాల మీద మాత్రమే ఈటల రాజేంద్ర గారు సంతకం చేయడానికి అవకాశం ఉంది. అది కూడా క్యాబినెట్ డెసిషన్ అనేది ఇంపార్టెంట్. క్యాబినెట్ డెసిషన్ ఏదైతే తీసుకుంటుందో అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ కూడా వాటికి శాంక్షన్ చేయాలంటే కూడా క్యాబినెట్ డెసిషన్ అనేది ఒకేసారి 1,50,000 కోట్ల రూపాయలు ఏదైతే కాళేశ్వరానికి ఖర్చు పెడుతున్నారంటే ఇప్పుడు పెరిగిన అంచనాల ప్రకారం దాని ప్రకారం 45 లక్షల ఎకరాలకి నీరు ఇవ్వాలని చెప్పి ఒక ఉద్దేశంగా పెట్టుకున్నారు. సరే, ఆ ఉద్దేశాలు పక్కన పెడితే ఇప్పుడు రాజేంద్ర గారి విషయంలో క్యాబినెట్ డెసిషన్కి అనుగుణంగా ఆర్థిక మంత్రి వ్యవహరిస్తారు తప్పితే ఆర్థిక మంత్రి కాదు ఎవరైనా. ఇప్పుడు మీరు చెప్పినట్టు రోడ్లు భవనాలకి లేదంటే అక్కడ దెబ్బతిన్న రోడ్లకి వాటన్నిటికీ ప్రత్యక్షంగా రోడ్లు భవనాల మంత్రి జవాబుదారియా అంటే పరోక్షంగా జవాబుదారీ. మంత్రివర్గ నిర్ణయాలు ముఖ్యమంత్రి నిర్ణయాలకు అనుగుణంగానే ఆర్థిక మంత్రి వ్యవహరించాల్సి వస్తుంది. పీసీ ఘోష్ కమిషన్ యొక్క పరిధి ఏమిటి, అది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఎంతవరకు ఇప్పుడు మీరన్న రాజకీయంగా ఒకవేళ వీళ్ళు దోషిగా నిలబడితే కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ లేదంటే ఈటల రాజేందర్ గారిని ఎవరైనా కూడా వీరి ముగ్గురులో ఎవరు నిలబడినా కూడా దాని యొక్క పరిధి ఎంతవరకు ఉంది, దాన్ని ఎంతవరకు ఛాలెంజ్ చేయొచ్చు, కోర్టులు వ్యవహారాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి వెంటనే దోషిగా తేలినప్పటికీ కూడా వాళ్ళని అరెస్ట్ చేసి తద్వారా పెద్ద రాజకీయ లబ్ధి పొందాలని ఎవరన్నా ప్రయత్నిస్తే అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకెవరన్నా అనుకుంటే అంత ఈజీ కాదు అనేది అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక సంప్రదాయం అది. సో అది కుదరని పని, వెంటనే అరెస్ట్ చేయడం అవన్నీ కూడా. అంటే ఈ లెక్కన ఇప్పుడు ఈటల రాజేందర్ అంటే బేసికల్లీ ఈటల రాజేందర్ పైన బీజేపీలోనే కొన్ని ఫ్యాక్షన్స్ అంటారా దాన్ని ఏమంటారో తెలియదు కానీ కొన్ని వర్గాలు ఏమనుకుంటున్నారంటే ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ మనిషే, బీజేపీ మనిషి కాదు అనే ఒక అభిప్రాయాన్ని బిల్డ్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఆయన ఎన్నిసార్లు ఈటల రాజేందర్ వచ్చి నేను పార్టీ షర్టు మార్చినట్టు పార్టీ మార్చే వ్యక్తిని కాదు, నేను ఇదే పార్టీలో చచ్చిపోతాను, ఈ పార్టీలోనే లాస్ట్ వరకు నేను ఉంటాను, ఎన్ని మాటలు చెప్తున్నా కూడా బట్ బయట వాడు అవుట్ సైడర్ అనే మాటని పదే పదే ప్రొజెక్ట్ చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. సో ఇదే టైంలో ఇట్ సైడ్ నుంచి ఎస్ హీఈస్ అన్ అవుట్ సైడర్ అని కాంగ్రెస్ పార్టీ నిరూపించాలని అనుకుంటోందా? దీనివల్ల వచ్చే పొలిటికల్ లబ్ధి ఏమైనా ఉందా? అయితే ఇక్కడ ఈటల రాజేంద్ర గారి విషయమనే కాదు, అండ్ అవుట్ సైడర్ అన్నప్పుడు బీజేపీ నుంచి రావాల్సిన మేర ఒక ప్రతిస్పందన రాలేదు అనే అభిప్రాయం కూడా ఉంది కదా.
అవును, అదే చెప్పాను ఇప్పుడు. ప్రతిస్పందన అయితే అంత గట్టిగా రాలేదు. ఇంకొకటి, ప్రతిసారి నేను శీల పరీక్షలను ఎదుర్కోవాలా అని చెప్పి అన్నారు ఒకసారి రాజేందర్ గారు. అంటే నేను ఎన్నిసార్లు నిరూపించుకుంటాను, బీజేపీ ఎంపీగా గెలిచి ఎంతకాలం అయింది, అదేవిధంగా నేను జీవితాంతం పార్టీతోనే ఉంటాను అని చెప్పిన తర్వాత మళ్ళీ నాకు బీఆర్ఎస్ని అంటగట్టడం కరెక్ట్ అయింది అని. ఇదైతే ఒకటి షడ్యంత్రం ఏదైతే అంటారో అలా బీఆర్ఎస్ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు, రెండు వైపుల నుంచి కూడా ఆయన్ని ఇరికించాలని చూస్తుంది. మరి ఇంకోటి ఏంటంటే, ఆయన అక్కడి నుంచి హుజూరాబాద్ నుంచి రాగానే ఈటెల రాజేందర్ గారిని, కౌశిక్ రెడ్డి గారు కానీ, ఇంకో మిగతా వాళ్ళు కానీ ఆయన యొక్క అవినీతి, ఆర్థిక మంత్రిగా కానీ, తర్వాత గతంలో ఇన్ని వేల ఎకరాలు ఆక్రమించారన్న విషయంలో పెద్ద ఎత్తున దుమారం రేవదీశారు. అంటే అప్పుడు బీఆర్ఎస్ వైపు నుంచి కౌంటర్. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఆయన్ని ఎలాగైనా కూడా ఏ పార్టీల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా, అంటే ఆయన బీజేపీలో చేరేదానికి మధ్య ఉన్న గ్యాప్లోనే బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ఆయన మీద ఒక కమిషన్ వేస్తామని చెప్పని, ఆయన అవినీతిని బయటికి లాగుతామని, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దుమారం రేగింది. అప్పుడు కేటీఆర్ గారు కూడా గట్టిగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఎక్స్లు, ట్విట్టర్లు, ఇంకా అన్నిట్లో కూడా ఆయన గట్టిగా మాట్లాడారు. సో అటువైపు నుంచి కార్నర్ చేయడానికి ప్రారంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ ఎజెండాని పట్టుకుంది. అంటే రాజేందర్ గారిని ఎలాగైనా కూడా కార్నర్ చేయాలి అని. తద్వారా వాళ్ళకు వచ్చే పొలిటికల్ మైలేజ్ ఏంటి అనే ప్రశ్న వస్తే, అవునండి రాజేందర్ గారిని కౌంటర్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే, ఈయన అవినీతి పరుడు అనే ఒక ముద్ర వేయాలని గట్టిగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. దానికి బీఆర్ఎస్ కూడా ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తోంది. సో తద్వారా ఏంటంటే ఆయన ఏకాకి చేయాలి. సరే పోనీ సొంత పార్టీ వాళ్ళు ఎక్కడైతే చేరారో ఆయనన్నా వాళ్ళన్నా కాపాడుకుంటారా అంటే ఆ ప్రయత్నం కూడా గట్టిగా జరగట్లేదు. ఏకాకిం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన అవినీతి గురించి, ఆయన యొక్క శీల పరీక్ష గురించి మనం ఎవరం సర్టిఫికేట్లు ఇవ్వలేము. అంటే ఆయన అవినీతి పరుడు కాదు, లేకపోతే అవినీతి పరుడు అని ఒక ముద్ర వేసి మనం చేయలేని పరిస్థితి. ఎందుకంటే విచారణలు, కోర్టులు, ఇవన్నీ కూడా అంశాలు చాలా ఉన్నాయి. కానీ పొలిటికల్గా ఏదైతే ఉందో ఇది ఒక పొలిటికల్ గేమ్గా ఆయన్ని కొంచెము ఇబ్బంది పెట్టాలని, కొద్దిగా ఏంటి గట్టిగానే ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం జరుగుతుంది. కానీ హరీష్ రావు విషయంలో అలాంటిది ఏం జరగదు. ఒకవేళ జరిగినా కూడా అవతల వైపు నుంచి కేటీఆర్కి కొంచెము ఆయన వ్యతిరేకమైన భావనలు పార్టీలో బయట ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అలాంటి విషయం వచ్చేటప్పటికి, అవినీతి విషయం వచ్చేటప్పటికి హరీష్ రావుకి కేటీఆర్ కూడా సపోర్ట్ చేస్తారు, కేసీఆర్ అంతకంటే గట్టిగా సపోర్ట్ చేస్తారు. అందుకే మొన్న వెంటనే నిన్న నోటీసులు అందంగానే హరీష్ రావుని పిలిపించి ఏం చేద్దాం, మనం ఏం చేయాలి, మనం దీని గురించి అని చెప్పి కాసేపు మాట్లాడుకొని, ఇంకా టైం ఉన్నది కదా, జూన్ 5వ తేదీ కదా, అప్పట్లోపల ఏదో ఒకటి చేద్దాం, మళ్ళీ కలుద్దామని చెప్పి కేసీఆర్ హరీష్ రావుతో ఒక భేటీ అయ్యి నిర్ణయించుకోవడం జరిగింది. ఇది కాళేశ్వరంలో ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేసీఆర్ గారుల మధ్య ఉన్నటువంటి సంబంధం పొలిటికల్గా. అండ్ నిజానికి నాకు సబ్జెక్టివ్ కరెక్షన్ సార్, నాకు గుర్తున్నంత వరకు అయితే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన స్టార్ట్ అయ్యే టైం 2019లో ఓపెనింగ్ టైంకి, అంటే కరెక్ట్గా అప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ గారు వచ్చిన టైంకి నిజానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారిని నియమించలేదు. నాట్ ఇన్ క్యాబినెట్. తర్వాత వచ్చారు. ఆ ఓపెనింగ్ సెరమనీలో హరీష్ రావు గారు, ఈటల గారు లేరు అని నేను అనుకుంటున్నా. నాకు చర్చ కూడా జరిగింది కదా, ఎందుకు లేరు వీరు, రైట్ కదా, నాకు గుర్తు ఉంది కొంచెం. వీళ్ళిద్దరు ఎందుకు లేరు అని చర్చ జరిగింది. అప్పుడే కేటీఆర్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ ని చేశారు. అవును, ఆ టైం 2019లోనే చివరిలో జరిగింది. అంటే జూన్ లో జరిగితే ఆ టైంలో ఎందుకు రాలేదు వీళ్ళిద్దరు అని. తర్వాత కూడా 1-2 సందర్భాల్లో కేసీఆర్ గారు అక్కడికి కాళేశ్వరం డ్యామ్ డిజైన్ల గురించి వాటి గురించి వెళ్ళినప్పుడు కూడా ఆర్థిక మంత్రిని తీసుకువెళ్ళలేదు, హరీష్ రావు ఒకరే ఉన్నారు. అంటే అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఒకరే ఆయన వెంట వెళ్ళారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ లేకుండా చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు ఒకరే వెళ్ళారు. అంటే నిజానికి కేసీఆర్ గారు బ్రెయిన్ చైల్డ్ ఇది అనే చెప్పుకుంటూ వచ్చారు. ఆయన మానస పుత్రిక కాళేశ్వరం అనేది మొత్తం అసలు ఇంజనీర్ తో సంబంధం లేదు, ఇది కేసీఆర్ గారి హోల్ అండ్ సోల్ ప్రాజెక్ట్ అన్నట్టుగానే ప్రొజెక్ట్ అయింది. సో బట్ ఇప్పుడు కేసీఆర్ కాదు, ఇంకా ఇద్దరు ఉన్నారు, దాంట్లో వీళ్ళిద్దరు అని యాడ్ చేస్తున్నట్టుగా ఉందా? అండ్ ఇంకొకటి, హరీష్ రావు పక్క చూపులు చూడకుండా కూడా ఇది జరిగింది అనుకోవచ్చా? ఇరికించడానికి పక్క చూపులు చూడకుండా అంటే ఆయనకి బీజేపీ వైపు నుంచి ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి, వాళ్ళే ఎక్కువగా పర్సూ చేస్తున్నారు అన్న విషయాలు ఎప్పుడైతే కేసీఆర్కి చేరుతున్నాయో ఆయన ఆటోమేటిక్గా హరీష్ రావుని
ఎంతైనా మేనల్లుడు కదా, కాపాడుకోవడానికి ట్రై చేస్తారు. సో ఆ ప్రయత్నంలో ఏంటంటే ఆయన ఒక దాంట్లో ఇరికిచ్చేసారనుకోండి, ఆయన ఎక్కడికి వెళ్ళలేరు. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారినే కాపాడుకోలేక ఇబ్బంది పడుతుంది బీజేపీ. సో ఇంకా హరీష్ రావుని తీసుకుని వచ్చి మళ్ళీ కాపాడుకోవడం సాధ్యం కాదు. సో ఈ పరిస్థితుల్లో కేసీఆర్కి చాలా రకాలైనటువంటి సవాళ్ళు ఉన్నాయి, అంత ఈజీ కాదు. అలా కాంగ్రెస్ బంధించింది అని చెప్పుకోవాలి. సో రేవంత్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. రైట్ సార్, ఇంకోటి రేవంత్ మంత్రివర్గ విస్తరణ గురించి కూడా చర్చ నడుస్తుంది కదా, దీని గురించి కూడా మాట్లాడాలి. ఈ మంత్రివర్గ విస్తరణ నిజానికి ఇప్పుడు అవుతుందా? దీని మీద చాలా గంపెడాశలు పెట్టుకున్న నాయకులు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అటు జానారెడ్డి వర్గం నుంచి కూడా ఉంది. ఇంకొంతమందిని, అంటే కోర్స్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు వర్గాలు ఇవన్నీ కామన్, బట్ ఆ వర్గాల్లో గెలిచిన వాడే నిజమైన నాయకుడు అని కాంగ్రెస్ ఒక సిద్ధాంతమే చెప్తోంది. నిజానికి అందులో ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు. సో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ మళ్ళీ కాంగ్రెస్ లో ఏమైనా చిచ్చు రాజేస్తుందా? ఎటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి, డైనమిక్స్ ఏ విధంగా ఉన్నాయి, దేన్ని బేస్ చేసుకుని మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది? ఇందులో మంత్రివర్గ విస్తరణ అనగానే ఎక్కడంటే ఏడాది అయిపోయింది ఆయన వచ్చి రేవంత్, ఏడాదిలో 11 మందితో నడిపిస్తున్నారు, ఇంకో 6గురికి చోటు ఉంది. సో 6గురు ఎవరనేది అదొక అంశంగా తీసుకుంటే 6గురు ఎవరనేది, దానికి ముందు అసలు మంత్రివర్గ విస్తరణ ఎందుకు వాయిదా పడుతుంది అనేదానికి కాంగ్రెస్ యొక్క సంస్కృతి మనకు తెలుసు. ప్రతిదానికి ఢిల్లీ వెళ్ళాలి, అక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. సో మొన్న ఉగాదికి మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది, అయిపోయింది, మీరందరూ కూడా రాజ్భవన్కి రావడానికి రేపు సిద్ధంగా ఉండండి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కబురు వెళ్ళింది. అలా వెళ్ళిన వాళ్ళలో ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మీర్ అలీ ఖాన్, బాలు నాయక్, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా గంపెడ ఆశలతో ఉన్న వాళ్ళల్లో వీళ్ళు కూడా ప్రధానంగా తెర మీదకి వచ్చిన పేర్లు. సో వీళ్ళందరూ కూడా సిద్ధమయ్యి అంతా అయిపోయింది, మనం ప్రమాణ స్వీకారం చేస్తున్నాం అన్న సమయానికి, ఎందుకని అంటే జానారెడ్డి గారు సీనియర్ నాయకులు కాంగ్రెస్ అధిష్టానానికి ఒక లేఖ రాశారు. ఇక్కడ మీరు ఈక్వేషన్స్ చూడటం లేదు. ఫస్ట్ రంగారెడ్డి, హైదరాబాదు, నల్గొండ జిల్లాల్లో ఒక బీసీకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళని వదిలేసి ఎక్కువగా బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని, అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఉద్దేశించి అనకుండా అని అన్నట్టు, ఆయన గురించి అనకుండా బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని, అంటే ఆయన కాంగ్రెస్లో ఉండి బీజేపీలో మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు కూడా ఇంకా బీజేపీ మనిషిగానే చిత్రీకరించడానికి జానారెడ్డి గారు ఒక ప్రయత్నం చేసి వారికి ఇవ్వకూడదు అన్న సంకేతాలు అక్కడికి పంపించారు. అసలు ఈ క్యాస్ట్ ఈక్వేషన్ అనేది సరిగా లేదు, కాబట్టి మళ్ళీ ఒక హోంవర్క్ చేసుకోరండి అని చెప్పి రేవంత్ గారికి అధిష్టానం నుంచి సిగ్నల్ వచ్చింది. దాంతో ఉగాది రోజు ఆపేశారు, విస్తరణ జరగలేదు. ఆ తర్వాత మళ్ళీ విస్తరణ గురించి ఎవ్వరూ మాట్లాడొద్దు, అధిష్టానం చూసుకుంటుంది, అధిష్టానం ఎప్పుడైతే పిలుస్తుందో అప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి మాట్లాడేసి వస్తానని చెప్పి ఈ లోపల 5-6 సార్లు ఢిల్లీ వెళ్ళారు. బట్టి విక్రమార్క గారిని తీసుకుని వెళ్ళారు. అక్కడి నుంచి రాగానే వెంటనే యుద్ధం కారణంగా చూపిస్తూ, ఇప్పుడు యుద్ధం ఉంది, ఇప్పుడు జరగదు, యుద్ధం అయిపోయిందిగానే వెంటనే మంత్రివర్గ విస్తరణ మీరు పెట్టుకోవచ్చు అని చెప్పి ఢిల్లీ పెద్దలు చెప్పారని చెప్పి కాస్త ఆపారు అప్పుడు యుద్ధం కారణంగా. ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు 3 రోజుల క్రితము ఒక గాంధీభవన్లో మాట్లాడుతూ జూన్ 2వ తేదీ ఉంటుంది, ఆ రోజు రాష్ట్ర అవతరణ ఉంది, ఆ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ చేస్తే బాగుంటుందని చెప్పి నేను రాహుల్ గాంధీ గారికి వాళ్ళకి చెప్పేసి వచ్చాము, కాబట్టి ఆ రోజే ఉంటుంది అని చెప్పి పత్రికాముఖంగా చెప్పారు, విలేకరులతో పిచ్చాపాటి మాట్లాడుతూ చెప్పారు. సో ఇంకా జూన్ 2న ఉంది అనేది దాదాపుగా అందరూ అనుకుంటున్న విషయం. అది కూడా ఉంటుందా, వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అన్నట్టు మళ్ళీ ఇంకొక విఘ్నం తయారవుతుందా అనేది మనకు తెలియదు. అయితే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇతర అంశాలని పరిగణనలోకి తీసుకుంటే ఒక ఆదివాసీకి, అంటే లంబాడా కానీ మరెవరైనా కానీ ఎస్టీలకి ఒకటి ఇవ్వాలి అనే దాంట్లో బాలు నాయక్ గారి పేరు వినబడుతోంది. అదేవిధంగా గడ్డం ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు, ప్రేమ్ సాగర్ గారు, మీర్ అలీ ఖాన్ గారు మైనారిటీ కోటాలో, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. సో వీరి విషయంలో ఇప్పుడున్న 6 పేర్ల విషయంలో అభ్యంతరాలుంటే జానారెడ్డి గారు లాంటి పెద్దలకి ఎవరికైనా అభ్యంతరాలు అధిష్టానం వరకు అది క్లియర్ చేసింది అంటున్నారు. అది ఆ లిస్ట్ క్లియర్ అయిందా లేదా అనేది మనం ఆ మూమెంట్లో వరకు మనకు తెలియదు. ఎందుకంటే మీకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మీరు రాజ్భవన్కి వచ్చేయండి, మీరు ప్రమాణం స్వీకారం చేస్తారు అని చెప్పి
కాంగ్రెస్ గవర్నమెంట్లో, వైఎస్ గవర్నమెంట్లో కానీ, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కానీ, దానికి ముందు రోసే గవర్నమెంట్లో, ఆ తర్వాత కూడా దానికి ఇంకా ముందు చాలా గవర్నమెంట్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రివర్గ విస్తరణ లేదంటే కొత్తగా మంత్రివర్గ ఏర్పాట్లు అన్నప్పుడు చివరి నిమిషంలో రద్దయిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఓకే, అప్పటిదాకా ఆశలు పెట్టుకుని అదే విషయంగా టికెట్ల విషయంలో కూడా అలాగే జరుగుతుంది. కాంగ్రెస్లో బీఫామ్ ఒకరు తీసుకొస్తారు, ఇంకోరు వచ్చి ఇక్కడ నామినేషన్ వేస్తారు. సో ఈ సంస్కృతి అనేది కాంగ్రెస్లో కొత్త కాదు, జనం కూడా ఏం కొత్తగా అనుకోవట్లే. మంత్రివర్గం విస్తరణ జరిగిందా లేదా అనేది అక్కడుండే నాయకులకు తప్పితే ప్రజలకి 11 శాఖల్లో కూడా ముఖ్యమైన శాఖలు లేవు. ఇంకా 6 శాఖలు చాలా ముఖ్యమైన శాఖలకి మంత్రులు నియమించాల్సిన అవసరం ఉంది. దానివల్ల పరిపాలన సులభతరం అవుతుంది. ప్రజలకు కూడా వాళ్ళ నియోజకవర్గం వ్యక్తో లేదంటే తమ కులం వాళ్ళు ఎవరో ఒకరు రాష్ట్ర మంత్రివర్గంలో చేరని ఆనందం తప్పితే సామాన్య ప్రజలకి మంత్రివర్గ విస్తరణ అనేది పెద్ద ఇబ్బంది అయిన సమస్య కాదు, కానీ రాజకీయాలకి అవసరమైన అంశం. ఓకే, అండ్ మొన్న కొండా సురేఖ గారు చెప్తూ ఉన్నారు, యాక్చువల్లీ ఆమె మంత్రిగా ఉన్న వ్యక్తి ముఖ్యంగా మంత్రుల ఛాంబర్లలో లేకపోతే వాళ్ళ పేషీల్లో అవినీతి పెద్ద సమస్య ఏం కాదు అన్నట్టుగా ఆవిడ మాట్లాడారు. నిజానికి ఫైళ్ళు వస్తున్నాయంటే తీసుకుంటారు కొంతమంది, బట్ నేనేం అలా తీసుకోవట్లేదు అని ఒక వ్యాఖ్య చేశారు. మీకు గుర్తుందా? అదేంటంటే జరిగింది, ఒక స్కూలు జూనియర్ కాలేజ్ కమ్ స్కూల్ వరంగల్లో ఒకటి పూర్తిగా దెబ్బతినింది. దాని గురించి కలెక్టర్ గారు వెళ్ళి, అమ్మ ఇట్లా స్కూల్ మొత్తం దెబ్బతినింది కాబట్టి మీరు ఒక 5 కోట్లు శాంక్షన్ చేస్తే కానీ మీరు చేపిస్తే మంత్రివర్గంలోనే ఎక్కడో పెట్టి లేకపోతే ఏదైనా చెప్పి చేయిస్తే కానీ కుదరదు అని చెప్పి అంటే ఈమె వెంటనే అక్కడికక్కడే మాట్లాడేసింది పబ్లిక్లోనే. ఆ తర్వాత ప్రెస్ మీట్లో కూడా చెప్పింది ఏంటంటే, అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, రేవంత్ గారు ఇస్తలేరు, మీరేంటంటే మీరే ఎక్కడో ఒకటికి వెళ్ళి సంపాదమ్మ, నేను ఎక్కడ సంపాదించాను కలెక్టర్గా అంటే, లేదు మనకి ఫైళ్ళు చాలా వస్తుంటాయి, కంపెనీలు వాళ్ళు పర్మిషన్స్ కోసం వస్తుంటారు, వాళ్ళని అడిగితే ఎవరో ఒకరు ఇస్తారు కదా, లేకపోతే సిఎస్ఆర్ ఏదైతే ఉంటుందో ఆ సిఎస్ఆర్ నుంచి అడిగి తీసుకోండి అని చెప్పి చెప్తూ అంతటితో ఆ టాపిక్ అయిపోయింది అక్కడ కలెక్టర్తో. సిఎస్ఆర్ నుంచి ఆయన తీసుకోవడానికి ఒక కంపెనీకి, పెద్ద కంపెనీకి చెప్పారు, వాళ్ళు ఇవ్వడానికి అంగీకరించారు. ఆ స్కూల్ విషయం, కాలేజీ విషయం అది నడుస్తున్నది. కానీ ఆమె బయటకు వచ్చి మళ్ళీ తర్వాత ఈ ఫైళ్ళు నేను గనక ఆ సిఎస్ఆర్ని కాకుండా కంపెనీని అడుగుంటే ఇచ్చుండేవాళ్ళు, వాళ్ళు ఫైళ్ళ క్లియరెన్స్ కోసము నేను ఏదో సిఎస్ఆర్ చేయండి అనే అడిగాను తప్పితే వాళ్ళ దగ్గర పైసలు తీసుకోలేదు. ఇది ఒక్క చోటే కాదు, మా ఛాంబర్ల, మంత్రుల ఛాంబర్ల అన్నింటిలో కూడా ఇది నడుస్తూనే ఉంటుంది. దీని గురించి మీరు ఏమి పెద్ద ఆందోళన చెందాల్సిన, అవినీతి అనేది మామూలే అన్నట్టుగా అవినీతి మామూలే, దీని గురించి పెద్దగా మీరు ఆలోచించాల్సిన విషయం ఏం కాదు, ఫైళ్ళు క్లియర్ చేయాలంటే అవినీతి జరుగుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ మీద పెద్ద బండేసింది. ఓకే సార్, అంటే కొండా సురేఖ ఎందుకో పదే తడబడుతున్నారా, లేకపోతే పదే ఆమె ని ట్రోల్ చేస్తున్న వాళ్ళు పెరిగారా తెలియదు, కానీ ఈ మధ్య కాలంలో ఆమె మంత్రి అయినప్పటి నుంచి చెప్తున్నాను సార్, ఐ మీన్ సమంత విషయంలో ఆవిడ చేసిన వ్యాఖ్యలు, కేటీఆర్ సమంత విషయంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత కాలంలో ఎవరినో ఉద్యోగం అడుగుతూ మన మంత్రి శ్రీధర్ బాబు గారికి చెబుతూ ఒక విషయాన్ని ట్రోల్ చేశారు. అండ్ నిన్నటికి నిన్న మన మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో ఏదో ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతూ ఆవిడ తడబడుతున్న సందర్భం. నిజానికి దానికి ఏమనాల్సిన అవసరం లేదు, ఆవిడ కూడా అసలు ఇంగ్లీష్ లోనే మాట్లాడితేనే కరెక్ట్ అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే తక్కువ అనే భావన కూడా ఉండాల్సిన అవసరం లేదు. బట్ అంటే వరుసగా ఈ మధ్యలో మళ్ళీ ఒకసారి ఏదో జూమ్ కాల్లో ఏదో మాట్లాడుతూ వాళ్ళ పెళ్లికి సంబంధించిన దాంట్లో ఏదో ఒకటి ట్రోల్ చేశారు చాలా వరకు. సో కొండా సురేఖని ఈ మధ్య కాలంలో ఈ 1 year లో అనేక సందర్భాల్లో ట్రోల్ కి గురవుతూనే ఉన్నారు. ఏదో అది టార్గెటెడ్ గా జరుగుతుందా, లేకపోతే ఆవిడే అనవసరంగా నోరు పారేసుకుంటారా? బీసీ మంత్రిని తప్పించాలి, ఇంకో బీసీకి అవకాశం ఇవ్వాలి అనే విషయంలో జానారెడ్డి గారు బీసీ కార్డు ఎందుకు తీసుకున్నారో మనకు తెలియదు, కానీ అంటే కొండా సురేఖ విషయంలో మంత్రివర్గంలోనే చాలా అసంతృప్తి ఉంది అనేది మనం ఈ ట్రోల్స్ని బట్టి వాటి బట్టి అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ సంస్కృతి గురించి మళ్ళీ చెప్పాలంటే వాళ్ళు ఎదురుగా కానీ లేకపోతే పక్కన వాళ్ళ మీదకి డైరెక్ట్గా ఎప్పుడు అటాక్ చేయరు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి సోషల్ మీడియా లేదంటే పత్రికల్లో వేరే వాళ్ళతో చెప్పించడం అలవాటు అవుతుంది. సో కొండా సురేఖని మంత్రివర్గం నుంచి తప్పిస్తారు అనే ప్రచారానికి కొంచెం దన్ను ఏదైతే ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పి అనుకోవాలి. సో అది కూడా కాకుండా బీసీని ఇంకొక బీసీని తీసుకోవాలి మంత్రివర్గంలో అంటే ఒకరిని తప్పించాలి. కాబట్టి బీసీ మంత్రి ఈమె కాబట్టి ఈమెను తప్పించే అంశాన్ని కూడా
ఒక రేవంత్ రెడ్డికి ఒక సిగ్నల్ ఇవ్వటము, అధిష్టానానికి చెప్పడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని అనిపిస్తుంది. ఓకే, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇప్పుడు అంటే ఇట్లాంటివన్నీ కూడా కాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏదో అంటారు కదా, 1, 2, 3, 4, 5 అయిపోయిన తర్వాత ఒకసారి నిర్ణయం తీసుకోవడం ఉంటుంది. సో మంత్రివర్గ విస్తరణలో మీ ఇప్పుడు నిజంగానే ఇప్పుడు చేస్తారంటారా? ఈ June 2 ఏదో ఫార్మేషన్ డే టైం కి చేయాలనే ఆలోచన. ఫార్మేషన్ డేని దీంతో కలపడం ఎందుకు? ఈ రెండు వేరే వేరే కదా. ఫార్మేషన్ డే వేరే కదా. అంటే మహేష్ గారు ఏదో చెప్పారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ రెండింటితో ఎలా లింకు అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది. సో ఆ రోజా పక్క రోజా అయితే వచ్చే నెలలో అయితే మంత్రివర్గ విస్తరణ చేయాల్సిన అవసరాన్ని అధిష్టానం కూడా రేవంత్కి గట్టిగా చెప్తోంది. కాబట్టి జూన్ నెలలో ఉంటుంది. June 2, 10, 20 అనేది మనం చూస్తూ ఉండాలి. దానికి క్యాలిక్యులేషన్స్ అన్నీ మళ్ళీ ఇంకోసారి పునరాలోచించుకొని మళ్ళీ కొత్తగా ఎవరిని చేర్చుకోవాలో, ఎవరిని తీసేయాల్సిన విషయం అంతగా ఎక్కువగా ఉండదు. ఆ 11 మందితోనే కంటిన్యూ చేయాలి అనే ఆలోచన ఒకటి ఉంది అంటున్నారు. మరి ఎవరిని తీస్తారు, ఎవరిని వేస్తారనే దానికంటే కూడా కొత్తగా చేర్చుకునే వాళ్ళ విషయంలో చాలా తర్జన భర్జనలు పడుతున్నారు. అంత ఈజీ ఏం కాదు. జరుగుతుంది. అయితే జూన్లో జరిగే అవకాశం 80% ఉంది. ఓకే, సో ఆపరేషన్ సింధూర్ ఒకవైపు నడుస్తున్న టైంలో ఈ నిర్ణయాలన్నీ పోస్ట్పోన్ అయినాయని చెప్తున్నారు. ఓవైపు మంత్రివర్గ విస్తరణ, ఇంకోవైపు బీజేపీలో అధ్యక్ష నియామకము. సో అది కూడా లేట్ అవుతూ వస్తూనే ఉంది. నాకు తెలిసి జనవరి సంక్రాంతి సమయం నుంచి కూడా ఇక రేపో మాపో ప్రకటన వస్తుంది అన్నట్టుగా ఉన్న వాతావరణం కాస్త ఆల్మోస్ట్ 5 నెలలు గడిచిపోయింది. 5 నెలలు అయిపోయింది. సో ఈవెన్ అధ్యక్ష నియామకం విషయంలో కూడా ఇంతేనా? అంతే. బీజేపీ విషయంలో కూడా అధిష్టాన వర్గం వాట్ ఈస్ స్టాపింగ్ సార్? అసలు ఏది ఆపుతుందని మీ అభిప్రాయం? బీజేపీ విషయంలో ఆపడానికి కారణాలు ఈ ముగ్గురు మంత్రుల మధ్య ఉండేటువంటి సమన్వయం, అదొకటే పెద్ద కారణంగా కనబడుతోంది. ముగ్గురు మంత్రులు, కేంద్ర మంత్రులు. ఓకే, కిషన్ రెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు. ఓకే, వీళ్ళ మంత్రిగా కాదు ఏమండి, ఈటెల రాజేందర్ గారు మన ఎంపీగా. వీళ్ళిద్దరు మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరి సమన్వయంతో ఈటెల రాజేందర్ గారితో మాట్లాడాలంటే అధ్యక్షుడు ఆయన అవుతారని చెప్పి అంటున్నారు. కాబట్టి ఆయన్ని సమన్వయం చేసుకొని ఇదంతా కూడా ఒక అంటే ఆయన అవుతారా, మరి ఇంకొకరు అయ్యే అవకాశాలు చాలా మంది దానికి ఆస్పిరెంట్స్ ఉన్నారు. వాటి విషయంలో చర్చ జరుగుతోంది. కానీ ఆ నిర్ణయానికి వచ్చే విషయంలో వీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎంతైతే సమీకరణల విషయాల్లో ఎలా ఇబ్బంది పడుతున్నారో బీజేపీ కూడా, అధిష్టానం కూడా ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి కనబడుతోంది. అంటే వచ్చే ఎన్నికలు దూరంగా ఇంకో 4 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచే దానికి కావాల్సినటువంటి వ్యూహం, కింది స్థాయి వరకు కార్యకర్తలను కలుపుకునే వెళ్ళే పరిస్థితి ఏ నాయకుడికైతే ఉంటుందో వాళ్ళని తీసుకోవాలనే ఉద్దేశంలో ఉంది. కేవలము ఇక్కడ సమన్వయం అనే పదాన్ని ఉపయోగించి బీజేపీ పోస్ట్పోన్ చేస్తూ వస్తుంది. సో ఆ పోస్ట్పోన్మెంట్ ఎన్ని నెలలు జరుగుతుంది? ఇంతకుముందు కూడా మనం నేషనల్ హబ్లో చర్చించాం. ఎవరు అవుతున్నారు, ఎవరు కాబోతున్నారు అన్న విషయం, ఎవరికి అవకాశం ఉంది అనే విషయం చాలాసార్లు చర్చించాము. ఇప్పుడు కూడా పరిస్థితి జాతీయ పార్టీకి ఉన్న టైం లేకపోవడం అనేది ప్రధాన కారణం. కాంగ్రెస్ కూడా లేకపోవచ్చు, కానీ అధికారంలో ఉండే పార్టీకి ఇంకా ఎక్కువ ఉంటుంది ఆ పరిస్థితి. సో వాళ్ళకి స్టేట్స్ విషయంలో, అదేవిధంగా మనకి ఆంధ్రాలో కూడా మార్చాలని చెప్పి ప్రపోజల్ వచ్చిన తర్వాత ఇంతవరకు మార్చలేదు. పురంధరేశ్వర్ గారిని మార్చాలని చెప్పి ఉద్దేశంలో ఉన్నారు, కానీ అది కూడా అక్కడ కూడా అధ్యక్షుడి నియామకం జరగలేదు. ఇక్కడ కూడా పరిస్థితి అంతే. ఓకే, సో తెలంగాణ నుంచి ఒకసారి ఆంధ్రాకి కూడా వెళ్దాం సార్. అంటే యాక్చువల్లీ 2 సంవత్సరం గడిచిపోయింది కాబట్టి ప్రభుత్వాలు ఏర్పడి, అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. అఫ్కోర్స్ ఒక 5-6 నెలల గ్యాప్ ఉండవచ్చు 2 రాష్ట్రాలకి. కానీ ఇక్కడ మంత్రివర్గ విస్తరణ, ఒక ట్రాన్సిషన్కి సంబంధించినటువంటి ఒక అంటే స్టెబిలైజ్ చేసే వాతావరణం గురించి చర్చ జరుగుతోంది. అండ్ బీజేపీలో అధ్యక్ష నియామకం గురించి, ఒక ట్రాన్సిషన్ గురించిన చర్చ నడుస్తోంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ట్రాన్సిషన్కి సంబంధించినటువంటి అడుగులు పడుతున్నాయా అని అనిపిస్తోంది. మోదీ గారితో లోకేష్ కుటుంబంతో కలిసి మోదీని కలవడం జరిగింది. మోదీ గారిని గత వారం ఆయన మీట్ అయ్యారు, ఒక 4 రోజుల క్రితం, 5 రోజుల క్రితం. ఆల్మోస్ట్ 2 గంటలు ఆయన ప్రధానితో సమావేశం అయ్యారు అనేది మనకు తెలుస్తున్న విషయం. ఈ మధ్యకాలం ఎవరికి ఇవ్వని సమయము ప్రధాని నరేంద్ర మోదీ లోకేష్కి ఇచ్చారు అంటే దేనికి సంకేతం అనేది ఒక అంశం. ఓవైపు చంద్రబాబు గారి లెగసీని కంటిన్యూ చేయడము, లేకపోతే నెక్స్ట్ దాన్ని తీసుకెళ్లడము అనే ఒక బాధ్యత లోకేష్ పైన పెడుతున్నారు. ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అని ఒకవైపు చర్చ నడుస్తున్న టైం. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ రూపంలో
పవన్ కళ్యాణ్ అనే ఒక శక్తి కూడా టీడీపీకి జత కలిసిన సందర్భంలో ఆ అంశం కూడా ఇప్పుడు చర్చలో ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించిన సభల్లో వాటిల్లో కూడా మోదీ గారు చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఉండడం చూస్తున్నాం. అండ్ లోకేష్ ఏమో ప్రధాని సమావేశాలన్నింటికీ అన్నీ తానై వ్యవహరిస్తున్నారనేది కూడా మనం వింటున్నాం. సో ఈ నేపథ్యంలో లోకేష్ మోదీ సమావేశాన్ని ఎలా చూస్తారు? ఇందాక మనం అనుకున్నట్టుగా మోడీ అటు నాకు ఇందాక ఎవరో చెప్తున్నారు జగన్ చాలా ప్రయత్నం చేస్తున్నారు మోదీ గారితో అపాయింట్మెంట్ కోసం అని, ఆయనకు అపాయింట్మెంట్ దొరకట్లేదు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్నది ఇన్ఫర్మేషన్. అమిత్ షాతో కలవమని అంటున్నారు కానీ అమిత్ షాతో కలిస్తే ఏం సిగ్నల్ ఇస్తుందో అనేది ఒక అంశం ఉందంట. అంటే మోదీ గారితోనే కలవాలి అని జగన్ ప్రయత్నిస్తున్నట్టు, ఎందుకంటే ఇక్కడ కూడా కొంచెం ఉచ్చు బిగిస్తున్నట్టుగా ఉంది కదా. యా, ఇక్కడ లోకేష్ మోడీ సమావేశం ఏదైతే ఉందో లంచ్ అండ్ మీటింగ్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళటం అనేది 2 గంటల సమయం ఇవ్వడం అనేది చాలా చాలా ప్రాధాన్యమైనటువంటి ఉన్న విషయం. ఎందుకంటే మోడీ గారు ఇచ్చే టైం ఏదైతే ఉంటుందో ఆ టైం 2 గంటలు చాలా ప్రీషియస్ టైం. సో దాన్ని ఈ సిచ్యువేషన్లో గొడవలు అయిపోయిన తర్వాత యుద్ధం తర్వాత ఒక 2 గంటలు ఒక రాష్ట్రానికి ఒక మంత్రిని మామూలుగా చూసుకుంటే ఒక మంత్రి, సో చంద్రబాబు గారి కొడుక అది అనే విషయం తర్వాత విషయం. సో అది ఎంత ప్రాధాన్యత వచ్చిందంటే ఢిల్లీ వర్గాల్లోనూ తెలుగుదేశం వర్గాల్లోనూ పత్రికల్లోనూ మీడియాలోనూ అంతా కూడా పెద్ద చర్చనీయాంశమైంది. సో దాంతోపాటు బ్రాహ్మణి కూడా ఆమె కూడా ఎందుకు వెళ్ళారు, ఆయనతో మీటింగ్కి లొకేషన్ ఒక్కడిని పిలుచుకోవచ్చు కదా అనే ఉద్దేశం చూస్తే జాతీయ రాజకీయాల విషయంలో లోకేష్ యొక్క రైట్ వింగ్ యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో అది ప్రధానంగా దాన్ని బేస్ చేసుకుని మోడీ లోకేష్ని పిలిచారు అనేది ఒక ప్రధాన అంశం. అంటే ఆయనకి జాతీయవాద భావనలు పేట్రియాటిక్ అంశాలు ఏవైతే ఉన్నాయో బాబు గారికి ఉన్న దానికంటే కూడా ఒక 5% 10% ఎక్కువ ఉన్నాయి లోకేష్ గారికి. అది కూడా కాకుండా ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉంటారో ఆ యూత్ లీడర్స్ దేశవ్యాప్తంగా ఎవరైతే ఉంటారో వారిని ఒక రకంగా గ్రూమ్ చేయాలి, వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేయాలి అనే ఉద్దేశంతో అది ఒక వ్యూహంగా అదొక టార్గెట్గా పెట్టుకొని ప్రధాని ఆయన్ని పిలిచారు అనేది ఒక అంశం, అంటే ముఖ్యమైన అంశం. అది ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ లేకపోతే అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అండ్ యంగ్ లీడర్షిప్ ని మనము డెవలప్ చేయాలి. ఓకే, అది కూడా నేషనలిస్ట్ భావాలు ఉండాలి. ఆ భావాలు ఉన్న వాళ్ళని కొంచెం డెవలప్ చేయాలి. మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రతి మీటింగ్లో మోడీ గారు ఎప్పుడు ఆంధ్రాకు వచ్చినా కూడా ప్రతి మీటింగ్లో లోకేష్ని ప్రత్యేకంగా పలకరించి చేయటం, ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని దగ్గర తీసుకుంటే చంద్రబాబు గారిని ఆయన యొక్క సీనియారిటీని గౌరవిస్తూనే ఇంకొక వైపు వీరిద్దరి మీద దృష్టి పెట్టారు. వారిద్దరిని కొంచెం ఎదిగే వారిని కొంచెం చేయూతనివ్వాలి. దీంట్లో ఇంకొక కోణం ఉందండి. ఇప్పుడు రాబోయే మహానాడులో 27, 28, 29 కడపలో జరగబోతోంది. అక్కడ ఈయన గనక టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటిస్తే సో పార్టీ బాధ్యతలతో పాటు ఆయన రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి అన్న ఒక పార్టీ వర్గాల్లోనూ ప్రజల్లోనూ ఉన్నటువంటి అంశాన్ని ప్రధాని పరిగణనలోకి తీసుకున్నట్టుగా కనపడుతోంది. ఓకే, దాంతోపాటు ఫ్యూచర్లో మరి 2027కి చంద్రబాబు గారిని జాతీయ స్థాయిలో జాతీయ రాజకీయాల్లో కానీ లేదంటే ఉపరాష్ట్రపతి లాంటి పదవుల్లో కానీ తీసుకువెళ్ళడానికి బీజేపీ అనుసరిస్తున్న ఒక వ్యూహంలో భాగంగా, అంటే ఆయన కనుక 2027లో జాతీయ స్థాయికి వెళ్తే ఇక్కడ లోకేష్కి పగ్గాలు అప్పచెప్తే ఆయన డైరెక్షన్ ఎలా ఉండాలి అనే అంశం మీద ప్రధాని ఆయనకి 2 గంటల సమయాన్ని ఇచ్చి చేశారు అనేది. అదేవిధంగా లోకేష్ విషయానికి వస్తే చంద్రబాబు గారు జైల్లో ఉన్న సమయంలో మొత్తం 20 రోజుల పాటు ఢిల్లీలో ఉండి అన్ని పార్టీల వాళ్ళని జాతీయ స్థాయిలో అన్ని పార్టీల వాళ్ళని కలిసి వాళ్ళ ద్వారా మనకి జగన్ ప్రభుత్వం మీద బీజేపీ మీద ఒత్తిడి తెచ్చి ఈయన చంద్రబాబు రిలీజ్కి ఏదైతే చేసిన కృషిలో లోకేష్ భాగస్వామ్యం కూడా ఉంది. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మోడీ గారిని ఆకర్షించాయని చెప్పి చెప్పొచ్చు. ఓకే, అయితే ఆయన లోకేష్ని వ్యక్తిగతంగానో లేకపోతే పార్టీలోనే
వ్యతిరేకించే వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్తున్నారు. ఈయన సరే ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి అనుకుంటే ఆయన అవినీతి విషయంలో కొన్ని మరకలు ఉన్నాయి ఆయనకి. సో అవినీతిని ప్రోత్సహించే విషయంలో, అవినీతికి అండగా ఉండే విషయంలో లోకేష్ జాగ్రత్తగా ఉండాలి అనే క్లాసు తీసుకోవడానికి కూడా, అంటే ఆ మీటింగ్లో ఆయన కొన్ని హెచ్చరికలు కూడా చేశారు. లోకేష్ని నువ్వు ఎదగాల్సిన వాడివి రాజకీయాల్లో, కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండు అన్నట్టుగా లోకేష్ ఉంటారు అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక వినికిడి. సో వీటన్నిటి దృష్ట్యా 2 గంటల సమయం ఇచ్చి చేయడానికి ప్రధానంగా ఆయనకున్నటువంటి ఆలోచన, మోడీ గారికి ఉన్న ఆలోచన వారిని గ్రూమ్ చేయటమే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పార్టీలో భాగస్వామ్యమైన ఆయన్ని ప్రధాన భాగస్వామ్యంగా ఒక మాస్ అప్పీల్ ఉండే నాయకుడిని. మీరు ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, జగన్ మాస్ లీడర్ కాదు. కరెక్ట్. అదేవిధంగా చంద్రబాబు గారు కూడా గతం నుంచి పోలిస్తే ఇప్పుడు మాస్ లీడర్గా ఎదిగారు. అంటే ఆయన పథకాలు, ఆయన చేపట్టే కార్యక్రమాలు, ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, వీటి ద్వారా ఆయన మాస్ లీడర్ అయ్యారు తప్పితే ప్రజాకర్షణ కలిగిన నాయకుల్లో చంద్రబాబు లేరు. అలాంటి ఉండే వ్యక్తి ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో ఆయన సపోర్ట్ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంగా ఉంది. అదేవిధంగా లోకేష్ కూడా జాతీయ దృక్పథంతో వ్యవహరించే వ్యక్తి. వీరిద్దరి కాంబినేషన్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఒక దిశానిర్దేశం చేయడానికి మోడీ గారి మీటింగ్ ఉపయోగపడింది అని చెప్తున్నారు. ఓకే. సో నిజానికి అంటే మీరు అన్నట్టుగానే లోకేష్ వ్యవహార శైలి, వైఖరి విషయంలో కూడా గతంతో పోల్చితే చాలా డిఫరెన్స్ కనబడుతుంది అని అంటున్నారు. నిజమేనా సార్? అంటే మీరు కూడా జర్నలిస్ట్ సర్కిల్స్లో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి తను 2014-19 మధ్య లోకేష్ లేదా చంద్రబాబు వ్యవహార శైలికి 2024 తర్వాత వ్యవహార శైలికి చాలా డిఫరెన్స్ ఉంది అని అంటారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఎస్ అండి, ఖచ్చితంగా ఉంది. ఆ పరిణతి అంటే మంగళగిరిలో ఓటమి అనేది ఆయనకి చాలా పాఠాలు నేర్పింది గత ఎన్నికల్లో. రెండో విషయం ఏంటంటే ఆయన ట్రోల్స్ చేసే విషయం వస్తే గతంలో రాహుల్ గాంధీతో పోలుస్తూ ట్రోల్స్ చేసేవాడు. సో దానికి చాలా ఇబ్బంది పడ్డారు ఆయన. వ్యక్తిగతంగా కూడా చాలా మందికి బాగా దగ్గర. ఇంకొకటి విషయం ఏంటంటి ఆయన జర్నలిస్ట్ సర్కిల్స్లో పెద్దగా ప్రాచుర్యం గురించి కోరుకోరు. కరెక్టే. ఎక్కడ కలిసి మీకు వ్యక్తిగతంగా ఎవరో ఒకరికో ఫోటో ఆప్స్ లో ఉండాలని అనుకునే. సో ఆయన యొక్క ఎదుగుదలకి వాళ్ళ తల్లి భువనేశ్వర్ గారు, అదేవిధంగా ఆయన చంద్రబాబు గారి డైరెక్షను, వాటితో పాటు బ్రాహ్మణి గారి డైరెక్షన్ కూడా ఉంది. సో వాళ్ళ ముగ్గురి కాంబినేషన్లో కుటుంబంలోనే ఆయన యొక్క తన గత తప్పిదాలను తెలుసుకొని మంత్రి కాగానే ఈసారి చాలా వేగంగా, చాలా చురుకుగా ఉంటూ పథకాలని తీసుకెళ్లటము, ఇవన్నీ కూడా చంద్రబాబు గారు చూసుకుంటే అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఈయన ఇన్వెస్ట్మెంట్స్ తేవటము, వాటి విషయంలో ఫారిన్ కంట్రీస్కి దావోస్కి వెళ్ళటం కానీ ఇంకేదైనా కానీ వాళ్ళని ఆకర్షించడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అదేవిధంగా పార్టీ వాళ్ళని కలవటం విషయంలో ప్రతి ఒక వారంలో ఒక రోజు మంగళగిరికి వెళ్ళటము, తన కాన్స్టిట్యున్సీలో అక్కడికి పార్టీ వాళ్ళని రమ్మటం, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ విషయంలో కూడా చాలా శ్రద్ధ కనపరుస్తున్నారు. పార్టీ విషయంకి వచ్చేటప్పటికి పల్లా శ్రీనివాసరావు పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వారితో కలిసి మంచి సమన్వయం ఏర్పాటు చేసుకొని మంత్రులతో కూడా చాలా చక్కగా, అంతకుముందు మంత్రులు చెప్పేవాడు లోకేష్ గారిని కలవటం కష్టం, ఆయనతో వ్యవహారం చాలా ఇబ్బంది అని చెప్పేవాళ్ళు. వాళ్ళందరూ కూడా చాలా ఈజీతో మాట్లాడుతున్నారు ఇప్పుడు. పర్వాలేదు, కలుస్తున్నారు, మాకు చాలా టైం ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు అని చెప్పి. సో ఆయన ఎదుగుదల అనేది చాలా ఖచ్చితంగా ఆ మార్పు అనేది కనబడుతోంది. ఓకే సార్, ఇక ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. రేషన్ బియ్యం ఇంకా ఇంటికి ఇచ్చే విషయంలో మేము దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పారు. ఇంటికి పంపించడం విషయంలో 14,000 వాహనాలేమో జగన్ ప్రభుత్వం అప్పుడు కొనుగోలు చేయడం అట్టహాసంగా. అంటే రేషన్ బియ్యం అంటే బేసికల్లీ ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థను ఇంకాస్త సులభతరం చేసి ఇంకా ఇంటికే మనం ఇస్తాము అని డోర్ డెలివరీ అనే కాన్సెప్ట్ తీసుకురావడం, దాన్ని చాలా గొప్పగా ప్రకటించుకోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇప్పుడు దాన్ని రద్దు చేసింది. ఇప్పుడు ఈవెన్ ఆ వాహనాలను ఏం చేస్తారు, దానికి అయ్యే ఖర్చు ఏంటి, ఇట్లా విషయంలో కూడా చర్చ నడుస్తోంది. కాబట్టి మీరు ఏం చెప్తారు దీని మీద? రేషన్ బియ్యం ఇంటికి ఇవ్వడం అనే సోమరిపోతనాన్ని జగన్ గవర్నమెంట్ అలవాటు చేసింది అనేది పెద్ద విమర్శ.
అదేవిధంగా ఇన్ని వేల వాహనాలని వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, దానికి సంబంధించిన డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఎంగేజ్ చేసిన వాళ్ళు ఎవరు, పార్టీ కార్యకర్తల్ని వాళ్ళ వాహనాలు ఇచ్చి పార్టీ కార్యకర్తలను తీసుకెళ్ళి రేషన్ ఇస్తున్నారు అనే విమర్శలు చాలా వచ్చాయి. కానీ ఆ కాన్సెప్ట్ పూర్తిగా తప్పు. అలా చేయటం వల్ల మనము ప్రజలకి చేరువవడం విషయం ఎట్లన్నా ఉన్నాయండి, బద్ధకం పెరిగిపోయి వాళ్ళు తీసుకోవాల్సిన రేషనే ఫ్రీ రేషను. ఆ ఫ్రీ రేషన్లో మళ్ళీ ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చంద్రబాబు గవర్నమెంట్ నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం వాటి రద్దు విషయం. అయితే ఇక్కడ ఒక వెసులుబాటు కూడా కల్పించింది. దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తిగా 70 ఏళ్ళు 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి రేషన్ ఇవ్వడం విషయంలో కొన్ని వాహనాలని, ఈ 14,000 ఏవైతే చెప్తున్నారో వాటిలో 3,000 4,000 వాహనాలని అలాగే ఉంచి మిగతా వాటిని ఏం చేయాలనే విషయంలో క్యాబినెట్కి ఒక సూచన చేశారు చంద్రబాబు గారు. వాటిని మున్సిపల్ కార్పొరేషన్స్కి అప్పచెప్తే వాటిని కొంత మాడిఫై చేసి ఈ చెత్త సేకరణకు కానీ మరో రకంగా నీళ్ల చిన్న ట్యాంకులు కూడా చేయడానికి కూడా ఒక ఆలోచన చేశారు. వాటిని చిన్న చిన్న నీళ్ల ట్యాంకుల ద్వారా నీటి సరఫరాకి ఇంకా మిగతా అవసరాలు ఏవైతే ఉంటాయో వాటికి మున్సిపల్ కార్పొరేషన్స్కి, మున్సిపాలిటీలకి లేదంటే పంచాయతీలకి అప్పజెప్పాలి అని చెప్పే నిర్ణయం ఏదైతే ఉందో అది ఒక ఆలోచనని క్యాబినెట్ ముందు పెట్టారు. సో ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ రేషన్ బియ్యం విషయంలో చాలా గొడవ ఉంది. దాన్ని పక్కదారి పట్టించటం, వాటి ద్వారా ఇప్పుడు వాహనాలు ఏవైతే ఉన్నాయో వాహనాలు కూడా రేషన్ బియ్యాన్ని ఈజీగా మోసం చేయడానికి ఉపయోగపడ్డాయి. వాటిని అవినీతికి కొంచెం ఎక్కువ ఆస్కారం కల్పించే విధంగా అవి తయారయ్యాయి. ఇంటి దగ్గరికి తీసుకెళ్ళటం, వాళ్ళ ఇంట్లో డోర్ డెలివరీ చేయాల్సిన పరిస్థితుల్లో డోర్ లాక్ ఉండటము, వాళ్ళు అసలు లేరు, వాళ్ళు రాలేదు, మేము పోయిన టైంకి లేరు అని. కూలీలు ఈ విషయంలో చాలా ఇబ్బంది పడ్డారు. దినసరి కూలీలు ఎవరైతే ఉంటారో ఆ వాహనం వచ్చే టైం ఏదో తెలియదు, ఆ టైంకి మేము పొలాల్లో ఉంటాము కాబట్టి మా పరిస్థితి ఏంది అని చెప్పి అంటాం. ఇవన్నీ కూడా రేషన్ అనేది మనం రేషన్ షాపుకు వెళ్ళి తీసుకోవాలి అనే పద్ధతికి ఈయన కొత్తగా దాని గురించి మళ్ళీ ఒకసారి నొక్కి వక్కాణించారు. కానీ అంటే ఒకవైపు ఫ్రీ బీస్ అనేది విపరీతంగా పెరిగిపోయిన టైం. ఇవాళ ఏ ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి మన గురించి కూడా మనం మాట్లాడాం. రేవంత్ రెడ్డి కూడా ఏం చెప్తున్నారంటే అసలు మనం ఇవన్నీ చేయాలంటే మన దగ్గర డబ్బులే లేవు, ఖజానా ఖాళీ అయిపోయిన పరిస్థితి అని. అటు తెలంగాణ అంటే యాక్చువల్ ఆయన ఏదో కాంక్లేవ్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట కూడా దీని మీద అసలు అన్ని రాజకీయ పార్టీలు దీని మీద చర్చ తీసుకోవాలి, అందరూ పునరాలోచించాలి అని చెప్తున్నారు. అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ వాయిస్ ఇలాగే ఉంటుంది. గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఖర్చు చేయాలి అన్నప్పుడు మన డబ్బులు ఎంత వస్తున్నాయి, ఎంత పెట్టాలి, ఇది ఎక్కడి నుంచి తీసుకురావాలనే ప్రశ్న వస్తుంది. గవర్నమెంట్లో లేని వాళ్ళు ఇచ్చే హామీల విషయంలో కూడా సమస్య ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ మాట అంటున్నారు సరే, కానీ రాహుల్ గాంధీ అనేక వరాలు ప్రకటిస్తూనే ఉన్నారు. ఫటాఫట్ కటాకట్ మీ అకౌంట్లో పడిపోతాయి, 1,000 రూపాయలు 10,000 రూపాయలు 5,000 రూపాయలు హామీలు ఇస్తూనే ఉన్నారు. మనకు తెలిసిందే కదా. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చే వాయిస్కి, అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇచ్చే వాయిస్కి డిఫరెన్స్ డెఫినెట్గా ఉంటుంది. నిజానికి చంద్రబాబు గారి విషయంలో గతంలో ఆయన చాలా డిసిప్లిన్డ్ ఎకానమీని గురించి ఆయన కాంక్షించారని చెప్తూ ఉంటారు. ప్లీజ్ నేను అప్పటికి ఇంకా జర్నలిజంలోకి రాలేదు కానీ వినడమే. 1999 నుంచి 2004 మధ్య కాలంలో హీ వాజ్ సో డిసిప్లిన్డ్ ఎకానమీ మీద దృష్టి పెట్టారు అని. బట్ తర్వాత కాలంలోకి వస్తే మాత్రం సంక్షేమ పథకాలు లేకుండా మనం కూడా అధికారంలోకి రాలేని పరిస్థితి ఉంది. సంక్షేమ పథకాలు వేరు, విచ్చలవిడిగా అంటే ఇంకా ఇబ్బడి ముబ్బడిగా ప్రజలకు వరాల జల్లు కురిపించడం వేరు అనే దాంట్లో ఒక కాన్సెన్సస్ రావాలా సార్? ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే అది ఆలోచించాల్సిన విషయమేమో అనేది నా అభిప్రాయం. అయితే ఈ విషయంలో మోడీ ప్రభుత్వం ఫ్రీ బీస్ విషయంలో చాలా చక్కగా ఉంది అన్న విషయం, ఫ్రీ బీస్ విషయంలో చాలా కంట్రోల్డ్గా, అంటే అసలు లేకుండా కాదు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇచ్చినటువంటి డైరెక్షన్స్లో కూడా ఫ్రీ బీ విషయంలో చాలా కాషియస్గా ఉండండి అన్న విషయాన్ని పదే పదే చెప్తూ దాని అమలుకు చాలా వరకు ప్రయత్నం చేస్తోంది. ఆ విషయంలో బీజేపీని మెచ్చుకోవాల్సిన అంశమే. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబు గారు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏదైతే ఉంటుందో ఆ విషయంలో మీరు చెప్పినట్టుగానే మొదటి 5 సంవత్సరాలు చాలా చక్కగా నడిపారు. ఆ తర్వాత ఫ్రీ బీస్ తప్పవు అన్నట్టున్నారు. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని మళ్ళీ అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అంటే డబ్బు ఒకవైపు ఖర్చు, వాటి విషయంలో ఖజానా మీద ఎంత భారం పడుతుంది, ఆ భారాన్ని ఎలా మోయాలి అనే అంశంలో ఒకవైపు ఉన్నటువంటి ఫైనాన్షియల్
క్రైసిస్ కనపడుతూనే ఉంటుంది, రెండో వైపు ఫ్రీ బిజినెస్. ఈ సమన్వయం సాధించాలి అంటే ఒక 5 ఏళ్ళు సరిపోవు, 2 సార్లు 3 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జరిగేటువంటి తప్పులు, వాళ్ళు ఫ్రీబీ ఇచ్చినంత పశ్చాత్తాపం, ఇంకా చంద్రబాబు గారికి చాలా క్లోజ్ అనుంగుడు అనుకునే రేవంత్ రెడ్డి గారు కూడా ఫ్రీబీ విషయంలో నాలుగు గర్చుకుంటున్నారంటే చంద్రబాబు గారు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి వస్తుందేమని చెప్పి మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ఆయన ఎక్కువగా ఇప్పుడు సంక్షేమ పథకాల అమలు వాటి విషయం అంతా కూడా లోకేష్, పవన్ కళ్యాణ్కి విడిచిపెట్టి పెట్టుబడులు, అమరావతి నిర్మాణం, కేవలం ఆయన మైండ్లో ఉండేది అమరావతి ఒక్కటే, మిగతా ఏవి చెప్పినా వినిపించుకోవట్లేదు అనే విషయం కూడా ఉంది. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ లేదంటే లోకేష్ వీళ్ళిద్దరూ కూడా ఫ్రీబీస్ విషయంలో ఒక నిర్ణయానికి రావటం అనేది భవిష్యత్తులో జరుగుతుందని చెప్పి ఆశిద్దాం. ఓకే సార్, మనం రీజనల్ రౌండప్లో ఒక ఉపయోగకరమైన విషయం గురించి మాట్లాడాలని మనం అనుకున్నాం ప్రతి వారము. ఈసారి నాకు అనిపిస్తోంది తెలుగు భాష గురించి మనం మాట్లాడాలేమో అని. అంటే యాక్చువల్లీ కర్ణాటకలో ఈ మధ్యకాలంలో విపరీతమైన కన్నడ పిచ్చి పెరిగిపోయింది. అది ఎట్లా అంటే ఒక ఉన్మాద స్థితికి కూడా వెళ్ళిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఐటీ కంపెనీస్లు వీటిల్లో కూడా కన్నడ గురించి మాట్లాడుతున్నారు. తమిళనాడుగా సరే మొదటి నుంచి తమిళనాడులో ఆ భాషాభిమానం అనేది పతాక స్థాయికి వెళ్ళిపోయి అసలు ఇతర భాషలపైన విద్వేషానికి దారితీస్తున్న సందర్భాలు ఉన్నాయి. బీహార్ వాళ్ళని వీళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతున్న సందర్భాలు ఉన్నాయి. అఫ్కోర్స్ సౌత్ ఇండియా అంతా ఒకటి అని మాట్లాడుతున్నప్పటికీ తెలుగు వాళ్ళని ఎంత హీనంగా మద్రాసులో ఉన్న వాళ్ళు చూశారో మనకు అందరికీ తెలుసు. ఇదేం పెద్ద పాత రోజుల్లోకి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర చదివితేనే అర్థమవుతుంది. ఇవాళ పొట్టి శ్రీరాములు గారి తెలుగు విశ్వవిద్యాలయం ఆంధ్రాలో కూడా ఏర్పడుతున్న సందర్భంలో మనం ఉన్నాం. కాబట్టి నిజానికి భాష గురించి ఉన్మాద స్థితికి వెళుతున్న వాళ్ళు ఉన్నారు, భాష అభిమానం అసలుకే లేని పరిస్థితులు వెళ్తున్నాం. తెలుగు విషయంలో మనం ప్రభుత్వాల పరంగా కానివ్వండి, సమాజం పరంగా కానివ్వండి, చేయాల్సింది ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉందండి. తెలుగు భాషకి సంబంధించినటువంటి అంశంలో మనము ఇతర రాష్ట్రాల నుంచి నేర్చుకోవాలా అన్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఉన్మాదం గురించి చెప్తున్నారు, కన్నడ ఉన్మాదం గురించి. ఈరోజు నిన్న రాత్రి జరిగిన ఒక సంఘటన, ఇవాళ సిద్ధరామయ్య గారు ఆ కర్ణాటక ముఖ్యమంత్రి ట్వీట్ కూడా చేశారు. దాని విషయంలో చాలా పరుషంగా మాట్లాడారు. ఒక ఎస్బీఐ ఆఫీసరు తన దగ్గరికి వచ్చినటువంటి కస్టమర్తో, నేను కన్నడ మాట్లాడను, కేవలం నేను హిందీలోనే మాట్లాడతాను, హిందీ నా మాతృభాష, నేను కన్నడలో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చెయ్యను అని స్పష్టంగా చెప్పడంతో ఆమె దాని మీద గొడవ పడటము, ఆ విషయం ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళటము, కన్నడ మీద ఉన్నటువంటి భాష అభిమానానికి సంబంధించినటువంటి ఒక అంశం అయితే ఉన్మాదానికి సంబంధించినవి చాలా జరిగాయి. అదేవిధంగా మహారాష్ట్రలో చూసుకుంటే, మహారాష్ట్రలో కూడా ఈ మధ్యన 1-2 వార్తలు వచ్చాయి. మరాఠీలోనే మాట్లాడండి, మరాఠీ లేకపోతే నేను ఇంగ్లీష్లో మాట్లాడితే మీకు స్విగ్గీ బాయ్స్ ఎవరైతే వస్తారో వాళ్ళతో ఇంగ్లీష్లోనే మాట్లాడి వాళ్ళకి అర్థం కాకుండా అలాంటి సంగతి. ఇంకా తమిళనాడు విషయం తెలిసిందే, ప్రభుత్వమే పూనుకొని వేరే భాషల వాళ్ళ మీదకి దౌర్జన్యాలు, వాటిని కించపరచడం అనేది జరుగుతూనే ఉంది. సో మీరు ఇందాక చెప్పారు పొట్టి శ్రీరాములు గారు ఉన్నప్పుడు ఎట్లుందో అక్కడ ఉండేటువంటి తెలుగు వాళ్ళ పరిస్థితిని. నేను కూడా కొంతకాలం అక్కడ ఉన్నప్పుడు కూడా దాన్ని మేము కూడా చవి చూసాం. అక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆంధ్రప్రభలో చేసినప్పుడు అక్కడ ఉన్నప్పుడు కూడా మేము చూడడం జరిగింది. అప్పటికి 2nd గ్రేడ్ సిటిజన్స్గానే తెలుగు వాళ్ళని పరిగణించే పరిస్థితి ఉంది 90-96 మధ్యలో. సో అది తర్వాత కంటిన్యూ అవుతుంది. తెలుగు మీడియం బడులను మూసేయటము ఇవన్నీ కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్ ప్రభుత్వం బలవంతంగా ఇంగ్లీష్ను రుద్దే ప్రయత్నము, తెలుగు ప్రాధాన్యాన్ని పూర్తిగా తగ్గించడం అనేది గత 5 ఏళ్లుగా చేసిన పని. ఆ విషయంలో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వి రమణ గారు పదే చెప్తూ ఉంటారు. అదేవిధంగా అందరికంటే ఎక్కువగా శ్రీ వెంకయ్య నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి, వారు కూడా ప్రతి సందర్భంలో కూడా మాతృభాష యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మాతృభాషని ఎలా బతికించుకోవాలని చెప్తున్నారు. మనం ఖచ్చితంగా పేరు తీసుకోవాల్సిన పత్రిక ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సింది ఈనాడు. ఆ భాష విషయంలో భుజానికి ఎత్తుకొని తెలుగు భాషని అభివృద్ధికి కృషి చేస్తుంది. సో ఇలా తెలుగు భాషకు సంబంధించి బయటంతా ఒకవైపు దాని యొక్క ఉద్దేశాన్ని, దాని యొక్క అభిమానాన్ని, వాటి గురించి మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వ పరంగా ఏం జరుగుతోంది,
తెలుగుదేశం గవర్నమెంట్లో గతంలో ఏం జరిగింది, ఆ తర్వాత మధ్య 5 ఏళ్లలో ఎలా నాశనం అయింది. ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ విద్యాశాఖలో పనిచేసిన ఆయన ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం చెప్పారు. ఇలా మనం తెలుగు భాషని కాకుండా ఇంగ్లీష్ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా చర్చ్ ఏదైతే ఉందో అది మత వ్యాప్తి కోసం ఇంగ్లీష్ భాషని బలవంతంగా రుద్దడానికి కూడా ప్రయత్నం చేసింది అన్న అంశాన్ని ఒకసారి ఆయన ప్రస్తావించారు. ఓకే. సో జగన్ ప్రభుత్వం చేసిన వాటిల్లో ఈ రకమైన ప్రయత్నం కూడా జరిగింది అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. సో ఇది కాకుండా తెలుగు భాషకు సంబంధించి మీరు చూస్తే బయట రాష్ట్రాల విషయం చూస్తే రాజస్థాన్లో 14,000 బళ్ళని ఇంగ్లీష్ మీడియంగా మారుస్తూ గతంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. వెంటనే దాని తర్వాత వచ్చిన ఫలితాలను చూస్తే 10th కానీ దానికి ముందు కింద ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్లో కానీ ఇంగ్లీష్లో దాదాపుగా అంత మార్చినప్పటికీ కూడా ఎలాంటి ఫలితాలు 25% కంటే మించి రాలేదు. వెంటనే బీజేపీ గవర్నమెంట్ అధికారంలో రాగానే మళ్ళీ హిందీ మీడియంగా మార్చింది. సో అలాంటి ప్రయత్నం ప్రభుత్వ పరంగా భాష అభివృద్ధికి దాన్ని బతికించుకోవడానికి ఎప్పుడు కూడా తమిళ భాషను బతికించుకోవాలి లేదంటే కన్నడ భాషను బతికించుకోవాలని ఎక్కడ మీకు స్లోగన్స్ రావు. కరెక్ట్. తెలుగు దగ్గరికి వచ్చేటికి తెలుగు భాషని ఇది మృత భాష, సంస్కృతాన్ని మృత భాష అన్నట్టు తెలుగు కూడా కొన్ని రోజులకి మృత భాషగా మారిపోతుందేమో అన్న పరిస్థితి తలెత్తుతోంది అని చెప్పి అన్ని వర్గాల వాళ్ళు పేర్కొంటున్న అంశం. అయితే విద్యాపరంగా దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి గట్టి నిర్ణయం ఏదైతే వస్తుందో అప్పటిదాకా తెలుగు భాషకు సంబంధించి అంటే కావాల్సింటే మీకు భాషా అభివృద్ధి సంఘాలు వాళ్ళకు ఒక చైర్మన్, వాటికి సంబంధించినటువంటి హంగులు, క్యాబినెట్ హోదాలు ఇవన్నీ జరిగాయి. కానీ అంతకుముందు ఒక మాటగా చెప్పాలంటే మండలి బుద్ధప్రసాద్ గారు, జలగం వెంగళరావు గారి టైం నుంచి కూడా తెలుగు భాషకు సంబంధించి కొంత ప్రయత్నం జరిగింది, గట్టి ప్రయత్నం. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో అంత గట్టి ప్రయత్నం జరగలేదనే చెప్పాలి. ఇప్పుడు లోకేష్ గారు విద్యామంత్రిగా ఉన్నారు. సో ఆయన ఎంతవరకు ఆయన ఫారిన్లో చదివి వచ్చారు అని చెప్పి మనకు తెలుసు. సో తెలుగు భాషకు సంబంధించి లోకేష్ గారు ఇచ్చేటువంటి ప్రాధాన్యం ఏంటి? ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, ఉపాధ్యాయులు ఉన్నారు, హెడ్ మాస్టర్లు ఉన్నారు. ఇదంతా కూడా ఒక వలయం. వీళ్ళు తెలుగు భాషకు సంబంధించి ఎంతవరకు కృషి చేస్తున్నారు, తెలుగు భాషని యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క పాత్ర ఏంటి, ఇంగ్లీష్ మీడియం అనగానే ఇంగ్లీష్లోకి వెళ్తున్నారా, వాళ్ళ బళ్ళని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకి వెళ్ళేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా జరగాలి. వాళ్ళల్లో కూడా ఉపాధ్యాయ సంఘాల్లో, ఉపాధ్యాయుల్లో, హెడ్ మాస్టర్లలో వీళ్ళందరిలో కూడా ఒక రకమైనటువంటి చైతన్యం, దాని యొక్క ఆవశ్యకత పెంచితే కానీ మనకి దాని యొక్క భాష మీద అభిమానం కలిగిస్తే కానీ అది తెలుగు భాషను మనం బతికించుకోవాలని చెప్పి అంటూనే ఉంటాం. కరెక్ట్, నిజం సార్. అంటే మనం అంటూనే ఉంటాం, జరగాల్సింది పోతూనే ఉంటుంది. సో నిజంగా సార్ ఇప్పటి నుంచైనా సరే నేను ఈ మధ్య సినిమా వాళ్ళని కూడా చూస్తూ ఉంటే పాటలన్నీ రాయడం అంతా ఇంగ్లీష్లోనే రాస్తున్నారు, అక్షరాలన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి, లిరిక్స్ ఉంటాయి కదా అవంతా ఇంగ్లీష్లోనే ఉంటాయి. మాటలు పదాలు తెలుగు మాటలు కావచ్చు కానీ భాష మాత్రం పూర్తిగా ఇంగ్లీష్లోనే ఉంటుంది. చిన్న హోటల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాం. రైస్ అనే మాటనే అలవాటు అయిపోయింది మనకి. అసలు అన్నం అని ఎవరు అనడం మానేసాం. మనకు తెలియకుండానే దైనందిన జీవితంలో చాలా మార్పులు వస్తున్నాయి. వాట్సాప్ భాష చూడండి, వాట్సాప్ భాష మెయిన్ గా వాట్సాప్ సంబంధించి చూసినా కూడా ఇన్స్టాలో, వాట్సాప్, సోషల్ మీడియాలో ఏ భాష చూసినా కూడా మీరు వాళ్ళు ఇంగ్లీష్ పాటలకే అంటున్నారు, సినిమా రంగానికి అంటున్నారు కదా. రెగ్యులర్ గా మనము తెలుగులో టైప్ చేసి మీ అబ్బాయికో మా అబ్బాయికో ఇంకెవరన్నా మన ఫ్రెండ్ కొడుకో కూతురుకో పంపిస్తే వాళ్ళు తెలుగులో పంపిస్తే చదవలేని పరిస్థితిలో ఉన్నారు. అవును, నిజంగా. మీరు మళ్ళీ దాన్ని ఇంగ్లీష్ లో టైప్ చేసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టాలి. ఒక పెళ్లి విషయంలో ఇలాగే అయింది. పెళ్లి తెలుగు కార్డు వేసి తెలుగులో రండి అని చెప్పి ఆహ్వానం పంపిస్తే వాళ్ళు ఎవరికి అర్థం కాలేదని చెప్పి మళ్ళీ పంపించారు. సో ఇలాంటి పరిస్థితి ఉంది. సో మనలో మార్పు రాకపోతే భాష బతకదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ గారు, రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం రీజనల్ రౌండప్. వచ్చే వారం రీజనల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. సెకండ్ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాల్ని కూడా మాతో పంచుకోండి. మార్పులు చేర్పులు, నిజానికి ఈ రీజనల్ రౌండప్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మీకు ఎటువంటి మార్పులు రావాలన్నా కానీ ఒకసారి కమెంట్స్ ద్వారా మీ సజెషన్స్ని మాకు పంపించండి. అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.